को भी उन्होंने संभाला। और सबसे अच्छी बात यह भी रही कि उन्होंने नीलकंठ अवार्ड फॉर बेस्ट एमएलए 2007 का वह भी उन्होंने अर्जित किया, उनको मिला। और बाद में वो 2015 से लेकर 2021 तक झारखंड स्टेट की गवर्नर रहीं। तो इस तरीके से उनका राजनीतिक जीवन रहा है। एक बहुत ही संवेदनशील महिला नेत्री, जिन्होंने शिक्षा से अपने आप को जोड़ करके जीवन में आगे बढ़े और जो जिम्मेवारियां उनको दी गई उन्होंने बहुत उत्तम तरीके से उसको निभाया है। इसलिए एनडीए ने और एनडीए के सभी घटक दलों के साथ बातचीत होते हुए आज संसदीय बोर्ड ने श्रीमती द्रौपदी मुर्मू को अपना राष्ट्रपति के कैंडिडेट के रूप में घोषित किया है। बाकी जानकारियां और डिटेल हम देंगे, उनका बायोडाटा आपको अटैच कर दिया जाएगा। यही घोषणा मुझे करनी थी। तो ये भी सब डिटेल्स वर्कआउट होगा, हम लोग उसके दृष्टि से चर्चा करेंगे, लेकिन घोषणा हुई है, यह मैं कहना। बहुत बहुत धन्यवाद। సో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. రాష్ట్రపతి అభ్యర్థిపైన సమావేశాల్లో చర్చించారు. ద్రౌపది ముర్ము పేరును రాష్ట్రపతి అభ్యర్థి లిస్టులో ప్రకటించడం జరిగింది. ఒకవైపు మనం చూసాం, ప్రతిపక్షాలు యశ్వంత్ సిన్హా పేరును కూడా ఖరారు చేశాయి. ఈ నేపథ్యంలో సాయంత్రం నుంచి కూడా బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కొనసాగింది. రాష్ట్రపతి అభ్యర్థికి సంబంధించి సమావేశంలో అన్ని కోణాల్లో కూడా వారు అనాలిసిస్ చేసుకున్న తర్వాత ద్రౌపది ముర్ము పేరును జేపీ నడ్డా ప్రకటించడం జరిగింది. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. రాష్ట్రపతి అభ్యర్థిపైన సమావేశంలో చర్చించిన అనంతరం ద్రౌపది ముర్ము పేరును ప్రకటించారు జేపీ నడ్డా. రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పేరును ఖరారు చేశారు. గిరిజన మహిళగా ఆవిడ బలహీన వర్గాలకు సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును జేపీ నడ్డా కూడా డిక్లేర్ చేసిన లైవ్ కూడా మనం చూసాము. అంటే ఏ రకమైనటువంటి ఈక్వేషన్స్ని బేరేజ్ వేసుకొని ద్రౌపది పేరును తెరపైకి తీసుకొచ్చారనుకోవచ్చు. ద్రౌపది ముర్ముని ఎన్డీఏ పక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో నిర్ణయించడం జరిగింది. ఎన్డీఏ పక్షాలన్నింటితో కూడా చర్చించిన తర్వాత ఈ ప్రకటన చేస్తున్నామని చెప్పి జేపీ నడ్డా ప్రకటించారు. ఇప్పటి వరకు గిరిజన సామాజిక వర్గానికి అవకాశం లభించలేదు. ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకున్నాము. మొత్తం 20 మంది పేర్ల పరిశీలన తర్వాత ఒక మహిళకి అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయం జరిగింది అని చెప్పి జేపీ నడ్డా ముఖ్యంగా ద్రౌపది ముర్ముకి అవకాశం కల్పించడం జరిగింది. మాజీ గవర్నర్ ముఖ్యంగా ఒక గిరిజన సామాజిక వర్గానికి సంబంధించి ఇప్పుడు ప్రధానంగా రాష్ట్రపతి భారత 15వ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ ప్రకటించడం పట్ల అనేక మంది హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. జార్ఖండ్ కి సంబంధించిన మొదటి గవర్నర్ గా కూడా ఆమె పనిచేశారు. 1958లో ముఖ్యంగా ఈమె ఒడిశాకి సంబంధించి ఒడిశాలో ఈమె జన్మించారు. గిరిజన సామాజిక వర్గానికి సంబంధించిన మహిళ. ముఖ్యంగా బైదోపోసి గ్రామంలో 1958 జూన్ 20న ద్రౌపది ముర్ము జన్మించారు. ముఖ్యంగా అనేక గిరిజన అంశాలకు సంబంధించి ఈమె పోరాడిన పరిస్థితి కూడా ఉంది. ఆమె జీవితకాలం మొత్తంలో కూడా గిరిజనులకి అనేక సేవలను సైతం ఆమె అందించారు. ప్రస్తుతం రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరుంటారు అనేక మంది పేర్లను బీజేపీ ఎన్డీఏ పరిశీలించడం జరిగింది. సో ఎట్టకేలకు ద్రౌపది ముర్ము పేరు గతంలో కూడా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతిగా అభ్యర్థిగా ఎంపిక చేసిన సమయంలో కూడా ఈమె పేరును కూడా పరిశీలించారు. అయితే అప్పుడు ముఖ్యంగా ఒక ఎస్సీ సామాజిక వర్గానికి దళిత వర్గానికి సంబంధించి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇప్పుడు గిరిజన సామాజిక వర్గానికి సంబంధించి
ద్రౌపది ముర్ముకి ఈ అవకాశాన్ని ఎన్డీఏ కల్పించడం జరిగింది. అయితే గోపి మనం చూసినట్లయితే ఇప్పటికే ప్రతిపక్షాలు యశ్వంత్ సిన్హా పేరును ఖరారు చేయడం జరిగింది. ఇప్పుడు బీజేపీ సైడ్ నుంచి మనం ద్రౌపది ముర్ముని ఖరారు చేసినట్టుగా కూడా బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. అంటే ఏ రకమైనటువంటి సమీకరణాలు ముఖ్యంగా బేరేజ్ వేసుకున్నారని చెప్పి మనం భావించవచ్చు అంటారు? మొదటి నుంచి కూడా ముఖ్యంగా గిరిజన సామాజిక వర్గానికి ఈసారి ప్రాధాన్యత కల్పిస్తుంది బీజేపీ. ఆ కోణంలోనే ముఖ్యంగా ఎంపిక జరుగుతుందన్న చర్చ జరిగింది. ఎందుకంటే ఒడిశా సహా ఛత్తీస్గఢ్, అలాగే రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఇటువంటి రాష్ట్రాల్లో గిరిజన సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు బీజేపీకి చాలా కీలకం. సో రాజకీయ కోణంలో కూడా బీజేపీ ఈ ఆలోచన చేసినట్లుగా ముఖ్యంగా సమాచారం అందుతుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇప్పుడు ఎన్నికలు రాబోతున్న గుజరాత్ లో కానీ, నెక్స్ట్ రాజస్థాన్ లో కానీ, అనేక రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ లో కానీ గిరిజన ఓట్లు అనేవి బీజేపీకి చాలా కీలకం. అక్కడ అధికారంలోకి రావాలని చెప్పి భావిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ద్రౌపది ముర్ము లేదా అనసూయ ఇటువంటి వ్యక్తులకి ముఖ్యంగా రాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని కట్టబెడుతుంది అని చెప్పి మొదటి నుంచి కూడా ఒక చర్చ జరిగింది. సో దానికి అనుగుణంగానే ద్రౌపది ముర్ముకి ఒక గిరిజన సామాజిక వర్గానికి సంబంధించిన మహిళకి ఈ రాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని ఇవ్వడం జరిగింది. అటు విపక్షాల తరఫున ప్రధానంగా యశ్వంత్ సిన్హా మాజీ కేంద్ర మంత్రి, బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, బీహార్ కి సంబంధించిన వ్యక్తి, అతనికి విపక్షాలు ఏకగ్రీవంగా అతన్ని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించారు ఈ రోజే. సో తదుపరి 27వ తేదీన ఈ యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ద్రౌపది ముర్ము కూడా త్వరలోనే నామినేషన్ దాఖలు చేస్తారు రాష్ట్రపతి ఎన్నికలకి. సో దానికి సంబంధించిన ప్రొసీజర్ ముఖ్యంగా 50 మంది ఎంపీలు ఆమె మద్దతు తెలపాల్సి ఉంటుంది. అలాగే మరో 50 మంది ఎంపీలు బలపరచాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా సామాజిక వర్గ సమీకరణాల దృష్ట్యా చూసినట్లయితే కనుక రెండు బలమైన సామాజిక వర్గాలు, ఇటు విపక్షాలు బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన యశ్వంత్ సిన్హా మాజీ కేంద్ర మంత్రి, పాలనాపరంగా అనుభవం ఉన్న వ్యక్తి, ఐఏఎస్ ఆఫీసర్, మాజీ రిటైర్డ్, అలాగే కేంద్ర మంత్రిగా పనిచేశారు. అంతేకాకుండా ఎంపీగా లోక్సభ, రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. బీజేపీలో సుదీర్ఘకాలం పనిచేస్తారు. ఆ తర్వాత బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటూ ఆయన బీజేపీని వీడి తదుపరి ఇటీవల బెంగాల్ ఎన్నికల ముందు టీఎంసీలో చేరారు. ఈ రోజు ఉదయం ఆ టీఎంసీలో ఉన్న ఉపాధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేసి జాతి కోసం, విపక్షాల ఐక్యత కోసం నేను పోరాడతానంటూ ఉపరాష్ట్రపతి ముఖ్యంగా రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి అంగీకరిస్తూ విపక్షాల తరఫున ముఖ్యంగా రాష్ట్రపతి అభ్యర్థిగా ఆయన ప్రకటించడం జరిగింది. ఇటు ద్రౌపది ముర్ము కూడా ముఖ్యంగా ఆమె గతంలో మాజీ గవర్నర్ గా పనిచేస్తారు. సో ఖచ్చితంగా ఆమెకు కూడా అనేక అనుభవాలు ఉన్నాయి. ఒడిశా గవర్నమెంట్ లో కూడా ఆమె మంత్రిగా కూడా పనిచేసినట్లుగా తెలుస్తుంది. సో ఖచ్చితంగా ఇద్దరు కూడా గట్టి అభ్యర్థుల్ని పోటీకి దించడం జరిగింది. అధికార విపక్షాలు రెండు కూడా, ఇటు ఎన్డీఏ తరఫున మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము, ఇటు ప్రతిపక్షాల తరఫున ముఖ్యంగా మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా ఇద్దరు కూడా గట్టి పోటీదారులే. అయితే ఇప్పుడు ఈ ఇద్దరులో ఎవరికి న్యూట్రల్ పార్టీస్ మద్దతు ఇస్తాయి? టీఆర్ఎస్ ముఖ్యంగా యశ్వంత్ సిన్హా వైపు ఉంటుందా, లేక ద్రౌపది ముర్ము వైపు ఉంటుందా, ఒక మహిళకి అవకాశం వచ్చినందుకు ఆమె వైపు ఉంటుందా అనేది కూడా అధికారికంగా ప్రకటించాల్సింది. న్యూట్రల్ పార్టీస్ అని ఎవరికి మద్దతు ఇస్తాయనేది. కానీ ఎన్డీఏ అభ్యర్థి గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ, బీజేడీ ఖచ్చితంగా ఇప్పుడు ఒడిశా నుంచే అభ్యర్థిని ప్రకటించారు కాబట్టి ఖచ్చితంగా ఒక గిరిజన మహిళకి అవకాశం వచ్చింది కాబట్టి బీజేడీ నవీన్ పట్నాయక్ ఇప్పుడు ఎన్డీఏ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. అలాగే టీఆర్ఎస్ కూడా ఎవరి వైపు ఉంటుంది అనేది అధికారికంగా పార్టీ ప్రకటించాల్సింది. ఖచ్చితంగా అయితే ఎన్డీఏ అలాగే ఇటు విపక్షాల తరఫున ఒక గట్టి పోటీ అనేది నెలకొన్నప్పటికీ కూడా, అభ్యర్థిత్వాల వారీగా ఒక గట్టి అభ్యర్థులు నిలబెట్టినప్పటికీ కూడా సంఖ్యాబలంగా చూస్తున్నట్లయితే కనుక ఎన్డీఏకి న్యూట్రల్ పార్టీస్ అయిన వైఎస్ఆర్సీపీ అలాగే బీజేడీ మద్దతుతో ఖచ్చితంగా ఎన్డీఏ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. అయితే గోపి మనం చూసినట్లయితే కేంద్రంతో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల మధ్య సఖ్యత లేకపోవడం, ఈరోజు ఒక మహిళను తెరపైకి తీసుకురావడం ఏ రకమైనటువంటి వ్యూహంగా మనం భావించవచ్చు? ఇప్పుడు ఏదైతే డిఫెన్స్లో ఉన్నటువంటి పార్టీలు వాటికి సంబంధించి రియాక్షన్స్ ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది? ప్రధానంగా అనేక పార్టీలు ముఖ్యంగా న్యూట్రల్ పార్టీస్ ముఖ్యంగా కీలకం కాబోతున్నాయి. ప్రస్తుతం ఎన్డీఏ పక్షాల తరఫున అయితే పూర్తి స్థాయిలో అందరితో చర్చించిన తర్వాతనే ఈ ద్రౌపది ముర్ము ప్రకటన జరిగింది అని చెప్పినట్టే తెలిపారు. ఇటు విపక్షాల తరఫున కూడా అందరూ నిర్ణయించుకున్న తర్వాతే ఏకగ్రీవంగా యశ్వంత్ సిన్హాని ప్రకటించడం జరిగింది. సో ఈ అభ్యర్థుల పేర్లు ప్రకటనలోకి వచ్చాయి కాబట్టి నెక్స్ట్ నామినేషన్ దాఖలుకి 29వ తేదీ ఆఖరిగా ఉంటుంది. ఈ అభ్యర్థులంతా కూడా దేశవ్యాప్తంగా
పర్యటించి ఈ రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి తమకు మద్దతు తెలపాలని చెప్పి ఆయా రాష్ట్రాల్లో పర్యటించి ముఖ్యమంత్రులని ఎమ్మెల్యేలని కూడా కలిసి కొన్ని సమావేశాలను ఏర్పాటు చేస్తారు. తదుపరి ఎన్నికల ప్రక్రియ ముఖ్యంగా జూలై 18వ తేదీ రాష్ట్రపతికి సంబంధించిన ఎన్నిక జరుగుతుంది. 21వ తేదీ ఢిల్లీలో ఫలితాలు, ఓట్ల లెక్కింపు ఫలితాలు అనేవి ఢిల్లీలో ఉంటాయి. సో ఖచ్చితంగా రాజకీయ పార్టీలు ఎవరికి మద్దతు ఇవ్వాలి అనే అంశాలకు సంబంధించి, ఎందుకు తమకు మద్దతు ఇవ్వాలి అనే అంశాలకు సంబంధించి కూడా ఆయా పార్టీలతో ముఖ్యంగా ఈ అభ్యర్థులు ప్రచారానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ అంశం కూడా చర్చకు వస్తుంది. ఇటు ప్రజాస్వామ్య పరిరక్షకుడుగా, దేశ ప్రథమ పౌరుడిగా, ముఖ్యంగా అతిపెద్ద దళాలకు అధిపతిగా, కేంద్రం చేసే చట్టాలకు సంబంధించి తుది ఆమోదం తెలిపే వ్యక్తిగా రాష్ట్రపతి బాధ్యత అనేది చాలా కీలకంగా ఉంటుంది. సో ఖచ్చితంగా అభ్యర్థుల వారీగా చూసినట్లయితే కనుక ద్రౌపది ముర్ముకి అలాగే యశ్వంత్ సిన్హాకి ముఖ్యంగా ఆ పార్టీల వారీగా వారి వారి స్టాండ్లకు అనుగుణంగానే రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే ఇప్పటికే అనేక పార్టీలు ఏకగ్రీవం చేసేందుకు కూడా ఎన్డీఏ పక్షాలైన నేతలైన రాజ్నాథ్ సింగ్ అలాగే జేపీ నడ్డా రంగంలోకి దిగి అనేక పార్టీలతో చర్చలు జరపడం జరిగింది. కానీ ఖచ్చితంగా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే పార్టీలన్నీ కూడా మా తరఫున కూడా మా ప్రతిపక్షాలు చాలా కీలక బాధ్యత పోషించాలి ప్రజాస్వామ్య పరిరక్షణలో అంటూ వారి తరఫున కూడా ఒక అభ్యర్థిని నిలబెట్టాలన్న ప్రయత్నంతోనే అనేక మంది అభ్యర్థుల్ని పరిశీలనలోకి తీసుకున్న తర్వాత కూడా కొంతమంది విముఖత చూపినప్పటికీ యశ్వంత్ సిన్హా ముందుకు రావడంతో ఆయన్ని ప్రతిపక్షాల తరఫున అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. సో ఖచ్చితంగా ఒక కీలకమైన ప్రకటన అని చెప్పాలి. ఈ రోజు అధికార ప్రతిపక్షాలకు సంబంధించి రెండు పక్షాలు కూడా తమ అభ్యర్థుల్ని ప్రకటించాయి. మరో 8 రోజుల్లో నామినేషన్ దాఖలుకి తుది గడువు అనేది 29వ తేదీతో ముగుస్తుంది కాబట్టి సో ముందస్తుగానే ఒక గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాతనే ఇటు ఎన్డీఏ పక్షం ద్రౌపది ముర్ము పేరుని తెర మీద తీసుకొచ్చింది. ఇటు విపక్షాలు ముఖ్యంగా ఆయా పార్టీల్లో ఉన్న నేతలతో చర్చించిన తర్వాత సానుకూలంగానే ఏకగ్రీవంగా యశ్వంత్ సిన్హా పేరుని తెర మీద తీసుకొస్తూ ఈ రోజు యశ్వంత్ సిన్హా పేరుని ప్రకటించడం జరిగింది. అయితే ఇక న్యూట్రల్ పార్టీకి సంబంధించి టీఆర్ఎస్ స్టాండ్ ఏంటి అనేది తెలియరావాల్సి ఉంది. అధికారికంగా యశ్వంత్ సిన్హాకి మద్దతు ఇస్తారు అని చెప్పి శరద్ పవార్ ముఖ్యంగా కేసీఆర్ పేరుని మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. కానీ టీఆర్ఎస్ మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు ఎవరికి మద్దతు ఇస్తారు. ఎందుకంటే ఎన్డీఏ అభ్యర్థిగా ఉపరాష్ట్రపతి ప్రస్తుతం ఉన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఏమన్నా పరిగణలోకి తీసుకుంటారా? ఈ రోజు ఆయన్ని కలవడం జరిగింది. జేపీ నడ్డా అలాగే రాజ్నాథ్ సింగ్ ఇటు అమిత్ షా వీరంతా కలిశారు కాబట్టి ఆయన ఏమన్నా ప్రకటిస్తారన్న చర్చ ఆఖరి వరకు జరిగింది. కానీ ఆ విధంగా జరగలేదు కాబట్టి ఇప్పుడు ఎన్డీఏ అభ్యర్థి వైపు కేసీఆర్ ఉంటారా లేక యశ్వంత్ సిన్హా వైపు మొగ్గు చూపుతారా అనేది కూడా తెలియరావాల్సి ఉంది. అలానే గోపి మనం చూసినట్లయితే గతంలోనే రాష్ట్రపతి రేసులో ఉన్నటువంటి ద్రౌపది ముర్ము ఈసారి నిలబెట్టడం ఎన్డీఏకు ఏ రకంగా విజయాన్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో? ఎస్, ఖచ్చితంగా ద్రౌపది ముర్ము ని గత ఎన్నికల్లోనే రాష్ట్రపతి అభ్యర్థిగా పరిశీలనలోకి తీసుకోవడం జరిగింది. కానీ సామాజిక సమీకరణాల దృష్ట్యా దళిత సామాజిక వర్గానికి గతంలో ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ద్రౌపది ముర్ము ముఖ్యంగా సామాజిక వర్గం దృష్ట్యా గిరిజన మహిళ అలాగే గిరిజన ఓట్ బ్యాంక్ కూడా దేశంలో చాలా రాష్ట్రాల్లో బలంగా ఉంది. సో దానికి అనుగుణంగా రాజకీయ కోణంలో కూడా బీజేపీ నిర్ణయాలను మనం పరిశీలించాల్సి ఉంటుంది. అందుకే ద్రౌపది ముర్ము పేరుకి మొగ్గు చూపినట్లుగా తెలుస్తుంది. గతంలో కూడా ఆమె బీజేపీకి అందించిన సేవలు బీజేపీలో మొదటి నుంచి ఉన్న వాళ్ళు ముఖ్యంగా ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కూడా బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఆ తర్వాత ఆయన గవర్నర్ గా సేవలు అందించిన తర్వాత ముఖ్యంగా ఆయన్ని రాష్ట్రపతి పదవికి ఎంపిక చేయడం జరిగింది. సో ఇప్పుడు కూడా ద్రౌపది ముర్ము కూడా పార్టీలో క్షేత్రస్థాయి నుంచి పనిచేసి ముఖ్యంగా గవర్నర్ పదవి వరకు వచ్చి ఇప్పుడు ముఖ్యంగా రాష్ట్రపతి పదవికి ద్రౌపది ముర్ముని ఎంపిక చేయడం వెనక ఒక మహిళగా అలాగే ఒక గిరిజన సామాజిక సంబంధించిన వ్యక్తిగా అలాగే ఓట్ బ్యాంక్ రాజకీయాల దృష్ట్యా అలాగే ప్రస్తుతం అందరినీ ముఖ్యంగా అన్ని పార్టీలని తమ వైపుకు తిప్పుకునేందుకు ఒక మంచి అభ్యర్థి కావాల్సింది ఎన్డీఏకి. అందులో భాగంగానే కావాల్సిన మెజార్టీకి 1.2 ఓట్ పర్సెంటేజ్ అనేది ప్రస్తుతం ఎలక్టోరల్ ఓట్లో ఎన్డీఏకి తక్కువగానే ఉంది. ఎందుకంటే గతంలో టీడీపీ, శివసేన, శిరోమణి అకాలీదళ్ ఇటువంటి పార్టీలు, అన్నాడీఎంకే ఇటువంటి పార్టీలన్నీ కూడా అధికారంలో ఉన్నాయి అలాగే ఎన్డీఏతో కలిసి ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. చాలా రాజస్థాన్ లో ప్రస్తుతం బీజేపీ అధికారంలో లేదు. అలాగే కావాల్సిన సంఖ్యాబలం యూపీలో గతంతో పోలిస్తే ఇప్పుడు కొంచెం తగ్గింది. సో ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఒక న్యూట్రల్ క్యాండిడేట్ మంచి అందరి మద్దతు కావాల్సిన మద్దతు గెలిచే అభ్యర్థి ఎవరైతే ఉంటారో వారిని ఎంపిక చేసినట్లయితే కనుక మిగతా పక్షాలు ముఖ్యంగా ఇప్పుడు బీజేడీ చూసినట్లయితే కనుక బీజేడీ ఖచ్చితంగా మద్దతు ఇచ్చే పరిస్థితి అలాగే వైఎస్ఆర్సీపీ కూడా మద్దతు ఇచ్చే పరిస్థితి. ఎందుకంటే గిరిజన సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఏపీలో కూడా ఉన్నాయి. సో
ఖచ్చితంగా అందరికీ అనుకూలమైన అభ్యర్థి ఉన్నట్లయితే కనుక తమకు ఇతర పక్షాలు కూడా మద్దతు ఇస్తాయన్న ఆలోచనలోనే ద్రౌపది ముర్ము పేరుని ఎన్డీఏ అభ్యర్థిగా ఖరారు చేసినట్లుగా తెలుస్తుంది. ఖచ్చితంగా దీని వెనుక సామాజిక వర్గ సమీకరణాలు అలాగే రాజకీయ కోణంలో కూడా ద్రౌపది ముర్ము పేరుని ప్రకటించడం వెనుక ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఖచ్చితంగా ద్రౌపది ముర్ము గతసారి ఆమె పేరుని పరిశీలించారు, కానీ అప్పుడు దళిత సామాజిక వర్గానికి సంబంధించిన రామ్నాథ్ కోవింద్ కి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తొలిసారి ఇప్పటి వరకు గిరిజన సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థికి వ్యక్తికి ఈ రాష్ట్రపతి హోదా అనేది దక్కలేదు. అందులో భాగంగానే అనేక పేర్లను పరిశీలించిన తర్వాత కూడా ద్రౌపది ముర్ముని ఖరారు చేశామని చెప్పి జేపీ నడ్డా ప్రకటించడం జరిగింది. ఎన్డీఏ పక్షాలన్నీ కూడా ఏకగ్రీవంగా ఈమె పేరుని ఆమోదించాయి అన్న విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా అన్ని సమీకరణాలు చూసిన తర్వాత మాత్రమే ద్రౌపది ముర్ముని ఎన్డీఏకి సంబంధించిన అభ్యర్థిగా ప్రకటించినట్లుగా తెలుస్తుంది. అలానే గోపి, ఇప్పుడు మనం చూస్తున్నది రాష్ట్రపతి అభ్యర్థికి గిరిజన సామాజిక వర్గానికి, అందులోనూ మహిళకు పెద్దపీట వేసింది ఎన్డీఏ కూటమి. అలానే ఉపరాష్ట్రపతికి సంబంధించి ఎలాంటి క్యాలిక్యులేషన్స్ ఉండబోతున్నాయని భావించవచ్చు? ఎస్, ఉపరాష్ట్రపతికి సంబంధించి కూడా ప్రస్తుతం ఉన్న 13వ ఉపరాష్ట్రపతిగా ముఖ్యంగా వెంకయ్యనాయుడు కొనసాగుతున్నారు. వచ్చే నెల ఆగస్టు నెలలో దీనికి సంబంధించిన ఎన్నికలు జరగబోతున్నాయి. జూలై నెలలోనే షెడ్యూల్ నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. సో ఈ పదవికి సంబంధించి కూడా వెంకయ్యనాయుడునే కొనసాగిస్తారా లేక అక్కడ కూడా కొంత చర్చ జరుగుతోంది. ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ముఖ్యంగా మైనారిటీ వ్యవహారాలకు సంబంధించి ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఆయన పేరు పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది. సో వెంకయ్యనాయుడు టెర్నీని ఉపరాష్ట్రపతిగానే ముగిస్తారా అన్న చర్చ కూడా ప్రస్తుతం నెలకొంది. ఎందుకంటే ఒకవేళ పదోన్నతి కల్పించినట్లయితే కనుక ఎటువంటి చర్చలు లేకుండా నేరుగా ఫోన్ చేసే ఆయనకి సమాచారం ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈ రోజు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా అలాగే జేపీ నడ్డా ఈ ముగ్గురు కూడా వెళ్లి ఆయనతో నేరుగా చర్చించడం జరిగింది. వెంకయ్యనాయుడు కూడా చాలా కీలకమైన వ్యక్తి, దక్షిణాది రాష్ట్రాల్లో నుంచి ముఖ్యంగా జాతీయ స్థాయి వరకు కూడా బీజేపీలో ఎదిగిన వ్యక్తి. ముఖ్యంగా బీజేపీకి జాతీయ స్థాయిలో రాజ్యసభ చైర్మన్ గా ఉంటూ అనేక చట్టాలని పాస్ చేయడంలో కూడా కీలకమైన వ్యక్తిగా ఉన్నారు. సో ఇప్పుడు ఆయన టెన్యూర్ ని ముఖ్యంగా కొనసాగిస్తారా లేక తప్పిస్తారనే చర్చ కూడా జరుగుతోంది. ఎందుకంటే ఇప్పటి వరకు రాష్ట్రపతి రేస్ లో ఆయన ఉన్నారో నాకు చర్చ జరిగింది. కానీ ఇప్పుడు ద్రౌపది ముర్ము ఇతర మీద తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ముఖ్యంగా ఆయన ఉపరాష్ట్రపతిగా ఉంటారా లేక ఆయన స్థానంలో మరొకరిని నియమించే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే ముస్లిం సామాజిక వర్గానికి దేశంలో అంత ప్రాధాన్యత లేదు అని చెప్పి అంతర్జాతీయ స్థాయిలో ముస్లిం కమ్యూనిటీస్ ఉన్న కంట్రీస్ లో ఒక చర్చ అనేది జరుగుతుంది. కేవలం హిందుత్వ పార్టీగా ఒక సామాజిక వర్గానికే మొగ్గు చూపుతుంది బీజేపీ అన్న ఒక అంతర్జాతీయ స్థాయిలో కూడా ముందుకెళ్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇటు ఉపరాష్ట్రపతి రేస్ లో కూడా అనేక మంది పేర్లను పరిశీలిస్తుంది. ఈ వచ్చే నెల దీనికి సంబంధించిన షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఆగస్టు నెలలో దీనికి సంబంధించిన ఎన్నిక, ఉపరాష్ట్రపతి ఎన్నిక కూడా జరగబోతోంది. రైట్ గోపి. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ఎవరో తేలిపోయింది. అందరూ ఊహించినట్లుగానే గిరిజన మహిళను దేశ అత్యున్నత పదవికి పోటీలో నిలపనుంది బీజేపీ. జార్ఖండ్ గవర్నర్గా పనిచేసిన ద్రౌపది ముర్ము పేరును బీజేపీ ప్రకటించింది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం అనంతరం ద్రౌపది ముర్ము పేరును బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నడ్డా ప్రకటించారు. ప్రతిపక్షాలు పోటీలో యశ్వంత్ సిన్హాను నిలబెట్టడంతో వ్యూహాత్మకంగా ద్రౌపది ముర్మును బీజేపీ రంగంలోకి దించింది. వెంకయ్యనాయుడు, ఛత్తీస్గఢ్ మాజీ గవర్నర్ అనసూయ పేరు కూడా వినిపించిన చివరకు ద్రౌపది ముర్ము వైపే మొగ్గు చూపారు. గిరిజన ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకొని బీజేపీ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రాంతాల్లో గిరిజన సామాజిక వర్గం ఎక్కువ. దీంతో ఆ ప్రాంతంలోని ప్రజాప్రతినిధుల ఓట్లు దృష్టిలో ఉంచుకొని వ్యూహాత్మకంగా ఆమెను రంగంలోకి దించినట్లు కనిపిస్తోంది. ద్రౌపది ముర్ము గ్రామ స్థాయి నుంచి రాష్ట్రపతి పదవికి పోటీ పడే స్థాయికి ఎదిగారు. ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా బైడపోసిలో ఓ గిరిజన కుటుంబంలో జన్మించారు. आदिवासी ट्राइबल प्रत्याशी राष्ट्रपति के रूप में नहीं आया है, इसलिए हमें ट्राइबल पर और पहली बार कोई ट्राइबल को भारतीय एनडीए की तरफ से हम कैंडिडेट बना सकेंगे ऐसा संसदीय बोर्ड, पार्लियामेंट्री बोर्ड का मत था। और इसलिए श्रीमती द्रौपदी मुर्मू इनको राष्ट्रपति का प्रत्याशी घोषित किया गया है एनडीए की तरफ से।
సో మనం చూస్తున్నాం ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును జేపీ నడ్డా అనౌన్స్ చేశారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కొనసాగింది. దీనిలోనే అభ్యర్థికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఎన్డీఏ తరపు నుంచి ద్రౌపది ముర్మును ఎంపిక చేయడం జరిగింది. ద్రౌపది ముర్ము గిరిజన సామాజిక వర్గానికి చెందిన వారు. అలానే గతంలో రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు ద్రౌపది ముర్ము. అలానే గవర్నర్గా పనిచేసినటువంటి అనుభవం కూడా ఆవిడ సొంతం. అలానే గిరిజన సామాజిక వర్గం, అందులోనూ మహిళగా ద్రౌపది ముర్ము ఉన్నారు. అయితే మనం చూసినట్లయితే ప్రతిపక్షాలు యశ్వంత్ సిన్హాను బరిలోకి దించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ వ్యూహాత్మకంగా గిరిజన వర్గానికి చెందిన ద్రౌపది ముర్మును బరిలో నిలిపింది. ఇదే విషయానికి సంబంధించి బీజేపీ నేత రామచంద్రరావు గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రామచంద్రరావు గారు, ఈరోజు ఒక గిరిజన కుటుంబానికి సంబంధించినటువంటి ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టారు. దీనిపైన మీరు ఏమంటారు? అంటే ఎలాంటి ఈక్వేషన్స్ ఉన్నాయని అనుకుంటున్నారు? మహిళకు అదేవిధంగా ట్రైబల్ మహిళకు మొట్టమొదటి అవకాశం వచ్చింది కాబట్టి మనం అభినందించాల్సిన అవసరం ఉంది, అభినందించే అవసరం ఉంది, స్వాగతించే అవసరం ఉంది. రాజకీయాలు ఖచ్చితంగా అందరూ ఆమెకు మద్దతు పలుకుతారని చెప్పేసి భావిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఏదైతే రాష్ట్రపతి పదవిలో గతంలో కూడా అనేక సామాజిక వర్గాలు వాళ్ళని చూసి సెలెక్ట్ చేసేవారు. కానీ ఇది సామాజిక వర్గంలో ఒకటే కాదు, మీకు ఉన్న అనుభవం. గతంలో మంత్రి ఉండే, ఎంపీ ఉండే, తర్వాత ఆమెకు గవర్నర్ గా ఉండే జార్ఖండ్, అనేకమైన రాజకీయ అనుభవం ఉన్నది, వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ అనుభవం ఉన్నది. కాబట్టి పార్టీ అన్ని రకాల ఆలోచించి ఒక మంచి క్లీన్, ఎటువంటి ఒక ఆ మీద ఎటువంటి ఒక ఆరోపణలు లేని చేయడం జరిగింది. దాన్ని స్వాగతిస్తా ఉన్నాం. అలానే రామచంద్రరావు గారు, కేంద్రంతో విభేదిస్తున్నటువంటి ప్రతిపక్షాలు సైతం రాష్ట్రపతి అభ్యర్థిగా సిన్హా పేరును ప్రతిపాదించడం జరిగింది. ఈ నేపథ్యంలో మీ అంటే ఎన్డీఏ క్యాండిడేట్ ద్రౌపది ముర్ము విజయం ఏ రకంగా ఉంటుందని మీరు భావిస్తున్నారు? ఎన్డీఏకు నంబర్స్ ఉన్నాయండి. ఎన్డీఏకు ఎటువంటి అంటే గెలవము అనేటటువంటి సందేహం ఏం లేదు, తప్పకుండా గెలుస్తాము. అయితే ఫార్మల్ గా ఒక అపోజిషన్ పార్టీని పెట్టారు వాళ్ళు. గతంలో కూడా మీరా కుమార్ని పెట్టారు, అంతకుముందు వేరే క్యాండిడేట్ పెట్టారు. మేము ప్రతిపక్షాలను మేము కూడా క్యాండిడేట్ పెట్టినాము. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు కూడా అవకాశం ఉంటుంది, కానీ గెలిచే అవకాశాలు లేవు. ఒక ఫార్మల్ అంటే ఒక కుక్కుడిగా ఫార్మల్ ఫైట్ అంతే. ఒక ఫైట్ ఇవ్వాలి అనేది వాళ్ళ ఓట్లు అటు ఇటు పోకుండా చేసుకునేటువంటి ఒక దీంతో ఆమెకు ఇవ్వడం జరిగిన అంటే ఉంటుంది. కానీ అవకాశం మాత్రం ఎన్డీఏ ఒక అభివృద్ధికి అవకాశాలు ఉంటాయి. దాంట్లో ఆమెకు అనేక రకాలైన సపోర్ట్ వస్తుంది. మంచి ఒక సునాయాసంగా గెలుపు ఉంటుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి మీ స్పందన పంచుకున్నందుకు.